శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 7వ రూపము ధూమావతీదేవి. ధూమావతీదేవి ఒక క్షుద్ర దేవత రూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దశమహావిద్యా దేవతలలో చాలా విలక్షణమైనటువంటి భీకరమైనటువంటి రూపంగా చిన్నమస్తాదేవి గురించి చెప్పుకుని ఉన్నాం కదా. అలాగే ఇంకొక విలక్షణమైనటువంటి రూపము ఈ ధూమావతి అమ్మవారు. ఆ రూపం ఎలా ఉంటుంది అనంటే చాలా ఒక వృద్ధాప్యంలో కృషించిపోయినటువంటి మూర్తి, స్త్రీమూర్తి ఎలా ఉంటుందో అలాంటి రూపం ఈమెది. వడిలిపోయినటువంటి శరీరం, పాలిపోయిన ముఖం, ఆ జుట్టు అంతా కూడా విరబోసి ఉంటుంది. ఇక అంగాలన్నీ కూడా వేలాడుతూ ఉంటాయి, ముడతలు పడిపోయి ఉంటాయి. మసిబారినటువంటి మలినమైనటువంటి వస్త్రాలు ధరించి ఉంటుంది. ఇక చూపులైతే చాలా క్రూరంగా ఉంటాయి. అంటే విధవరాలు ఆ రూపంతో ఉండి క్రూరంగా ఉంటుంది. ఒక చేతిలో చేట, ఇంకో చేతిలో చీపురు, అభయముద్ర కలిగి ఉండి ఒక పొగబారిపోయినటువంటి రంగులో, అంటే ధూమ రంగులో దర్శనమిచ్చేటువంటి ధూమావతి. మరి అమ్మవారు ఇలాంటి రూపంలో ఎందుకు దర్శనమిస్తోంది, ఎందుకు ఇలా సాక్షాత్కరించింది, ఈ రూపాన్ని దాల్చింది ఎందుకు అని. సాధారణంగా జగన్మాత బాలాస్వరూపిణిగా, బాలా త్రిపుర సుందరి బాల రూపంలో మనకి సాక్షాత్కరిస్తుంది. అదేవిధంగా అమ్మవారు తరుణి అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని ఉద్దేశించి వసిన్యాది వాగ్దేవతలు తరుణి తాపసారాధ్య అన్నారు. అంటే ఎప్పుడు కూడా యవ్వనవతిగా ఉంటుంది ఆమె. అలాంటిది ఈ రకంగా ఈ వృద్ధాప్య దశని ఎందుకు ఆ తల్లి కోరుకుంది, ఆ రూపంలో ఎందుకు ఉంది అనేది చెప్పబడింది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తోంది అనేటువంటి దీనికి ఒక కథ ఉంది. ఏమిటంటే, కైలాసంలో ఒకసారి శివుడు ధ్యానముద్రలో ఉండగా ఆయన తీవ్రమైనటువంటి ఆ ధ్యానంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అమ్మవారికి చాలా ఆకలి వేసింది. ఆకలి తీర్చుకోవడం కోసం అమ్మవారు దొరికిందల్లా, కనిపించిందల్లా తింటూ వచ్చింది. ఎంతో ఆహారం తీసుకుంది. ఆ ప్రమదగణాన్ని కూడా పంపించింది, నా ఆకలి తీర్చడం కోసం అని చెప్పి, మీరు ఆహారాన్ని తీసుకురండి అని చెప్పి. వాళ్ళందరూ వెళ్ళారు. ఇంత జరుగుతున్నా శివుడు ఆ ధ్యానంలో ఉండి అమ్మవారిని పట్టించుకోలేదు. పార్వతీదేవి వెళ్ళి ఆయన్ని కూడా అడుగుతుంది, నాకు బాగా ఆకలి వేస్తుంది, నాకు ఆహారాన్ని సమకూర్చండి అని చెప్పేసని. ఆయన ఉలకలేదు, పలకలేదు, పట్టించుకోలేదు. అప్పుడు ఆ తల్లి విరాట్ రూపాన్ని దాల్చి, అంటే అనంతమైనటువంటి రూపం, ఆకాశతత్వం, ఆ రూపాన్ని దాల్చి శివుణ్ణి అమాంతంగా మింగేస్తుంది. అంటే ఇక్కడ భర్తనే మింగేసింది. ఆ భర్తనే మింగేసింది కాబట్టి అది వితంతువు అని, అట్లా ధూమావతి వితంతువు అని భావన చేయడం జరుగుతుంది. భర్తని మింగేసింది. ఆయన కంఠంలో ఉన్నటువంటి గరళం, విషం, అది వేడి, దానికి తల్లి యొక్క దేహవర్ణం అంతా కూడా బూడిద రూపం అయిపోయింది. అలా ఆవిర్భవించినటువంటి ఆ రూపం కాబట్టి ఆ తల్లిని ధూమావతి అని వ్యవహరిస్తారని తాంత్రికులు చెప్పేటువంటి ఒక భావము, ఇది ఒక అర్థం.
ఇంకొక రకంగా కూడా అమ్మవారు ఈ ధూమావతిగా ఎందుకుంది అనేటువంటి దాన్ని చెప్తారు. ఏంటంటే అందరికీ తెలిసినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తాడు కదా, ఆ దక్షుడు యజ్ఞం తలబెట్టినప్పుడు అందరినీ ఆహ్వానిస్తాడు. పరమేశ్వరుడు అల్లుడు ఆయన్ని పిలవలేదు. అమ్మవారికి తండ్రి గొప్ప యజ్ఞం చేస్తున్నాడని తెలిసి వెళ్ళాలని కోరిక పుట్టి శివుణ్ణి భర్తని అడుగుతుంది. ఆయన చాలా నచ్చ చెప్తాడు వెళ్ళొద్దని, పిలువని పేరంటానికి పుట్టింటికైనా వెళ్ళకూడదనేటువంటి ఒకటి ఉంది కదా. అయినా అమ్మవారు మనసు తహతహలాడుతుంది, వెళ్ళాలి, బంధుమిత్రులందరినీ చూడాలి, అప్పచెల్లెళ్ళందరినీ కలుసుకోవాలి అని చెప్పేసని. అలా ఆమె వెళ్ళడము, అక్కడ పరాభవం చెందడము, ముఖ్యంగా తన భర్తని పట్టించుకోకుండా ఉండడం అనేటువంటి ఆ సభలో ఆమె ఉండలేక యోగాగ్నిలో తన యొక్క తనువు దహించుకోవడము, ఇదంతా తెలిసింది. ఆ భస్మం నుంచి ఉద్భవించినటువంటి, ఆ బూడి నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ధూమావతి. అలాగే అమ్మవారు ఎప్పుడైతే రాక్షసులను తుదుమాడడానికి అనేక అవతారాలు దాల్చిందో, చండముండులను, మహిషాసురుణ్ణి, వీరందరినీ సంహరించేటువంటి ఆ యొక్క ఘట్టంలో ఆ తల్లి ధూమావతి రూపాన్ని కూడా దాల్చింది అని చెప్పి అంటుంటారు. ఇలా ఈ పొగబారినటువంటి దేహవర్ణంతో ఇంత వికృతంగా, ఇంత ముసలిగా అమ్మవారు ఉంది. దీనికి గల కారణము ఏమిటి అంటే, ఈ రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు ధూమవర్ణంలో ఉంది అంటే, ఆ ధూమము అనేటువంటి ఆకాశవర్ణము అంటే పొగ రంగు, అదంతా ఆకాశతత్వం. అంటే ఆకాశతత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అది మన కంటికి దర్శించేటువంటిది వేరు, కంటికి కనిపించేటువంటి అగోచరమైనటువంటి తత్వం వేరు. ఆకాశం అంటే శూన్యం. ఆ శూన్యాన్ని, ఆ తత్వాన్ని అన్వేషించడం, అర్థం చేసుకోవడం అనేటువంటి గొప్ప సాధనతో కూడుకున్నటువంటి విషయం అది. ఇక ఈ విధవ రూపం అనేటువంటి వైరాగ్య భావాన్ని సూచిస్తుంది. వితంతువు అంటారు, వితంతువు, తంతువు, ఏ బంధాలు లేనటువంటిది, అది వైరాగ్యం. అమ్మవారి తన యొక్క రూపం ద్వారా ఈ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బంధాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే సుమా అనేటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి విధంగా ఉంటుంది. ఇక ఈ అమ్మవారి నివాసం అంతా శ్మశానం, కాకి ధ్వజంగా ఉంటుంది. ఆ రథం పైన, ఆవిడ ఎక్కి కూర్చున్నటువంటి ఒక రథం పైన కాకి ఉంటుంది, కాకులు ఎగురుతూ ఉంటాయి ఆ తల్లి ఎక్కిన రథం చుట్టూరు అన్నమాట. ఇప్పుడు కాళి అంటే కాళేశ్వరుడు, భైరవి అంటే భైరవుడు, కామేశ్వరుడు అంటే మహాకామేశ్వరుడు అంటాం. కానీ ఇక్కడ ఈ ధూమావతికి ఆ రకమైనటువంటి లేదు. అంటే భర్త లేడు, శివుణ్ణి మింగేసినటువంటి కథ చెప్పబడింది కదా. అంటే ఇక్కడ పురుష అనేటువంటి బంధం లేకుండా ఉన్నటువంటిది, అంటే ఏ బంధము లేనటువంటి, అంటే వైరాగ్య భావంతో ఉన్నటువంటిది. వైరాగ్యం అనగానంటే ఇక సంసారము, తాపత్రయాలు అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి. అలా ఇక్కడ వితంతువు రూపంగా ఉన్నటువంటి అమ్మవారిని బంధాలన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి దాని కింద మనం గమనించాల్సి ఉంటుంది. ఇక ఈమె దేనికి ప్రతీక అని తీసుకుంటే మాయకి. అంటే మాయ అంటే యోగమాయ, యోగ నిద్ర. విష్ణుమూర్తి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి ఎల్లప్పుడూ కూడా యోగ నిద్రలో ఉంటాడు అంటారు. ఆ యోగ నిద్ర అనేటువంటిది అంటే మన ఇలాంటి తమస్సుతో కూడినటువంటి నిద్ర కాదు, ఒక జ్ఞాన స్వరూపమైనటువంటి నిద్ర, అది యోగ నిద్ర. అయితే ఇక్కడ మనకి ప్రళయకాలంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు అని అంటారు.
కానీ ఈమె ప్రళయకాలమే కాదు, సర్వకాలాల్లోనూ కూడా సర్వకాలములకు అనుబంధిని అంటారు. ఎలా అంటే సాధారణంగా ముక్త పురుషులు ఉంటారు కదా, వాళ్ళు నిత్యానంద నిద్రలో ఉంటారు. అంటే వాళ్ళలో వాళ్ళు రమిస్తూ ఉంటారు. వాడు నిద్రలో ఉన్నారు, సమాధి స్థితిలో ఉన్నారంటే వాళ్ళలో వాళ్ళు ఆ భగవంతునితోటి, ఇష్టదైవంతో రమిస్తూ ఉంటారు. అంటే మమేకమైపోయి ఉంటారు. అది ఒక రకమైన నిద్ర. సంసారం అందు చిక్కుకున్నటువంటి వారి యొక్క నిద్ర వేరేగా ఉంటుంది కదా, తమస్సుతో కూడినటువంటి. అది నిద్ర కావచ్చు, మరపు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉండేటువంటిది. ఇక సాధారణంగా అందరిలో ఉండేటువంటి ఒక అజ్ఞానం ఉంటుంది, అది అవిద్య. అది భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి అడ్డం పడుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ముక్త పురుషులలో నిత్య నిద్రగా ఉంటుంది, విష్ణుమూర్తికి స్థితికారకుడు యోగ నిద్ర రూపంగా ఉంటుంది, మన బోటి వాళ్ళందరికీ సంసార బంధంలో చిక్కున్నటువంటి వాళ్ళందరిలోనూ కూడా అవిద్యా రూపంగా, ఆ నిద్ర రూపంగా ఉంటుంది. అవిద్య అంటే భగవత్ సంబంధమైనటువంటి కాదు, పరా సంబంధమైనటువంటి, తత్సంబంధమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము అనేటువంటి అంటే విషయ అవగాహన, అది లేకుండా ఉన్నటువంటి అవిద్యా రూపంగా అందరిలోనూ ఉంటుంది. అంటే ఒక మాయతో కప్పేస్తుంది. ఆవిడ మాయా స్వరూపిణి, మన మాయలో ఉంచుతుంది. అంటే ఆత్మానుభూతి పొందడానికి, ఆత్మసాక్షాత్కారం పొందడానికి అడ్డం పడేటువంటిది ఏమిటి అంటే అవిద్య. ఆ అవిద్యా రూపము అమ్మవారు ధూమావతి. ఎందుకు అట్లాగా మానవులని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయకుండా, అవకాశం ఇవ్వకుండా, అనుగ్రహించకుండా ఇలా అవరోధం కల్పిస్తూ ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనం అవిద్యలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము అని తెలుసుకుంటామో అప్పుడు దాని నుంచి బయటపడి జ్ఞానం వైపు మనం మార్గం అటువైపు నడవడానికి అవకాశం ఉంటుంది. ఈవిడ ఇక్కడ అవరోధం పడుతోంది అని అంటే దీన్ని దాటుకుని నువ్వు ఇంకా సాధించాల్సినటువంటి ఉంది సుమా అనేటువంటి ఒక సూచన చేస్తుంది. అందువల్ల ఇక్కడ ఒక మార్గదర్శకురాలుగా అమ్మవారిని మనం భావించాలే తప్పించి అవరోధాన్ని కల్పిస్తోంది అని అనకూడదు. నిద్ర వస్తోంది అని అనుకుని నిద్రపోవడం కాదు. ఈ నిద్ర నాకు చాలా ఆటంకాన్ని కలిగిస్తుంది, అవరోధాన్ని కలిగిస్తుంది, దీని నుంచి నేను బయటపడాలి అనేటువంటి ఒక తపన ఉండాలి కదా. ధూమావతి అమ్మవారు అవిద్యారూపంగా ఉంది అని అంటే దీని నుంచి మనని బయటపడేయడం కోసం అని చెప్పి ఆవిడ ఒక సూచన చేస్తున్నట్టుగా మనం భావన చేయాల్సి ఉంది. అలా బాలారూపిణిగా, తరుణీ రూపంగా మాత్రమే కాకుండా అన్నిటినీ, అనుభవాలన్నిటినీ కూడా అనుభూతి చెందినటువంటి ఆ చివరి దశ ఏదైతే ఉందో అది వృద్ధాప్య దశ. ఆ రకమైనటువంటి ఆ ముసలితనం రూపంగా అమ్మవారు నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాగ్నిని అంతటినీ కూడా నువ్వు తప్పింప చేసుకుంటూ నువ్వు సరైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి సుమా అనేటువంటి దాన్ని మనకి నిర్దేశిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క ఆ దర్శకత్వము, ఆవిడ దిశానిర్దేశము ఎలా ఉందో, ఏ విద్య ద్వారా ఆ తల్లిని మనం ఉపాసన చేయవచ్చో దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.